the basis behind all these. Okay. So actually municipality ఇచ్చింది కానీ దాన్ని ఎక్కువ మంది క్యాచ్ చేయలేదు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. Yes, I think one of the few commissioners who must have implemented that opportunity. Particular గా ఆ విషయంలో మీకు పేరు వచ్చింది. And donors were very helpful అండి. చాలా మంది అప్పుడే బిజినెస్ హౌసెస్ బయట నుంచి కూడా అంటే రోడ్ వైడనింగ్ లో ఎక్కువ లీగల్ కేసెస్ రాలేదు. నేను కూడా చాలా మీటింగ్స్ పెట్టి ఒప్పించి పర్పస్ చెప్పి అవగాహన ఇచ్చి వాళ్ళకి అంటే ఆన్ బోర్డ్ తీసుకున్నా. రోడ్ వైడనింగ్ విషయంలో వరంగల్ కరీంనగర్ లో రెండు చోట్ల మీరే రోడ్ వైడనింగ్ అంటే ఒక రకంగా అంటే వాట్ షుడ్ ఐ సే it has become a kind of my own stamp anamata. Because every city or every town has a master plan. Yes. Right? So it is not that I want to widen the road. As per the plan, it is supposed to be so and so feet. Yes. So as a municipal commissioner, we should be implementing that master plan. Yeah. So since I told you I am a little bit of a perfectionist, I tend to go by the map, I tend to go by what it is. So some critical places where I felt that congestion undi, traffic choke అయిపోతున్నాయి. అచ్చా వరంగల్లో ఇంకొక అడ్వాంటేజ్ అంటే మీకు NIT ఉంది, ఆ ఇంజనీరింగ్ చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో ఆ పిల్లలతోనే నేను ట్రాఫిక్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు మాకు హెల్ప్ చేశారు. చాలా మంది పిల్లలు వచ్చి ఆ థియరిటికల్ స్టడీస్ చేసి మాకు డేటా ఇచ్చారు. కానీ ఆపోజిషన్ రాలేదా? చాలా వచ్చింది అండి. దోస్ ఆర్ వెరీ టఫ్ డేస్. ఆపోజిషన్ పార్టీస్ నుంచి, లోకల్స్ నుంచి. yes లోకల్స్ నుంచి ఎవరికి బిజినెస్. ఇప్పుడు మీరు ఆ రోడ్ వైడనింగ్ చేసిన ప్లేసెస్ ఇప్పుడు మీరు వెళ్ళారా? వెళ్ళిన తర్వాత చాలాసారి నేను మధ్యలో ఫీల్డ్లో తిరిగేటప్పుడు నేను కొంచెం చూస్తే ఇప్పుడు చిన్న కనపడితే అప్పుడే పెద్ద పెద్ద ఐ యూజ్డ్ టు థింక్ ఓ ఐ వైడెండ్ సో మచ్. నౌ వెన్ ఐ గో ఐ ఫీల్ అరే ఇట్ ఇస్ సో స్మాల్ అగైన్. సో అంటే ట్రాఫిక్ హెస్ ఇంక్రీజ్డ్ బట్ దిస్ వాజ్ ఆల్ డన్ 10 years 15 years బ్యాక్. ఓకే. కరీంనగర్లో కూడా చేశారు. కరీంనగర్ ఆల్సో 100 feet road, Kaman we tried, then few other junctions we tried. వరంగల్ ఎక్స్పీరియన్సెస్తో నేర్చుకుంటూ మళ్ళీ కరీంనగర్లో నేను ట్రై చేశాను. అక్కడ కూడా వచ్చిందా? కరీంనగర్లో కూడా వచ్చిందా ఆపోజిషన్? కరీంనగర్లో అంత ఎక్కువ రెసిస్టెన్స్ లేదు, బాగా ఇంట్రెస్టెడ్ సిటీ. వరంగల్లో కూడా అండి నేను అట్లా కంపేర్ చేయట్లే, కానీ వరంగల్లో ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ అది, అందుకే కొంచెం ఉండింది. బట్ కరీంనగర్లో ఇంకా స్మూత్. ఆఫ్ కోర్స్ కోర్ట్ కేసెస్ కొన్ని వచ్చినాయి, చాలా మంది వేశారు. నేను దాదాపు 2-3 years కరీంనగర్ పోస్టింగ్ అయినాక కూడా కోర్టుకి అపేర్ అయ్యాను. ఎస్, పర్సనల్ హియరింగ్స్ కి వెళ్ళాను. అంటే పబ్లిక్ పర్పస్ కాబట్టి ఎందుకు దీనిలో వచ్చేది నాకేముంది, కోర్టుకు నేను ఎందుకు అపేర్ కావాలి? పార్ట్ ఆఫ్ ద జాబ్ అండి. ద డే యూ డిసైడ్ యూ విల్ డూ ద వైడనింగ్, యూ నో దట్ ఆల్ దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్, కాన్సిక్వెన్సెస్. ఎస్, సో ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఏమన్నా అంటే కోర్టులో ఏమైనా మీకు నెగటివ్గా అట్లా ఏమైనా వచ్చింది? చెప్పారు 1-2 సారి కొన్ని సందర్భాల్లో వాళ్ళు పర్సనల్ చెప్తారు ఆఫీసర్స్ మీద. అది కొంచెం జ్యుడిషియల్ ప్రాసెస్కి మనం అప్పుడే వీ హ్యావ్ టు రిమైండ్ దట్ వీఆర్ నాట్ డూయింగ్ ఫర్ అవర్ హౌస్, వీఆర్ డూయింగ్ ఫర్ పబ్లిక్ పర్పస్. ల్యాండ్ అక్విజిషన్ విషయంలో చాలా సివిల్ సర్వెంట్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కదా? ఎస్, రీసెంట్లీ స్పెషలీ ఆ ట్రెండ్ ఎక్కువ అయింది. బాగా పర్సనల్ కాన్సిక్వెన్సెస్ పెడుతున్నారు. కొన్ని అరెస్ట్, కొన్ని కేసెస్లో బాగా అంటే పర్సనల్ ఇబ్బందికి వస్తున్నారు. బెస్ట్ ఆఫీసర్స్, వాళ్ళకి వేరే ఏం ఇంటెన్షన్ లేదు, ఓన్లీ పబ్లిక్ పర్పస్కి వాళ్ళ డ్యూటీ వరకు వాళ్ళు సీమిత అవుతున్నారు. కానీ కొంచెం పర్సనల్ ఇష్యూస్ ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? ఒకవైపు ఆస్తి హక్కు, ప్రాపర్టీ మీద రైట్, రెండోది పబ్లిక్ గుడ్ బెనిఫిట్. ఎట్లా బ్యాలెన్స్ చేయాలి దీన్ని? అంటే ఎక్కడ ల్యాండ్ అక్విజిషన్ అయినా దెర్ విల్ బి ఇష్యూ. ఆపోజిషన్ లో ఉన్న వాళ్ళు ల్యాండ్ అక్వైర్ చేయొద్దు అంటారు. మీరన్న మాస్టర్ ప్లాన్ ఇష్యూస్, జగిత్యాలలో మాస్టర్ ప్లాన్ గురించి ఇష్యూ అయింది, కామారెడ్డి మాస్టర్ ప్లాన్ గురించి. ఎగ్జాక్ట్లీ. అంటే ఐ ఫీల్ అండి ద బెస్ట్ అప్రోచ్ ఈజ్ కాన్సెన్సస్. మనం ఏదో కూలకొట్టి నోటీసెస్ పెట్టి బెదిరించి వాళ్ళకి రోడ్డు మీద ఎక్కేసి అది అయితే స్ట్రాటజీ కాదు. చాలా వరకు 99-100% కాన్సెన్సస్కి ట్రై చేయాలి. అండ్ ఐ థింక్ మోస్ట్ ఆఫీసర్స్ ట్రై ఫర్ దట్. ఎక్కడ నిజంగా వేరే ఆప్షన్ లేదు అక్కడే కొంచెం ఫోర్స్ చూపించాల్సిన వస్తుంది. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్ అండి. అండ్ సమ్వేర్ పబ్లిక్ గుడ్ అండ్ ప్రైవేట్ ఇంట్రెస్ట్ హ్యాస్ టు బీ బ్యాలెన్స్డ్. చాలా డెవలప్డ్ కంట్రీస్లో, చాలా డెవలప్డ్ సిటీస్ ఆఫ్ ద వరల్డ్లో ఆ పబ్లిక్ పర్పస్ ఎప్పుడైనా టాప్లో ప్రాధాన్యత ఇచ్చిన సిటీస్లోనే అటువంటి డెవలప్మెంట్స్ కూడా మేము చూస్తాం. ఎస్. సో మీ అంటే IAS ఆఫీసర్ అంటే కలెక్టర్ అన్నది ఒక ముద్ర పడిపోతుంది. ఇప్పుడంటే 2-3 yearsకే కలెక్టర్ అవుతున్నారు, చిన్న డిస్ట్రిక్ట్స్ అయ్యాయి కాబట్టి. సో మీరు దాదాపు 9 years 10 years తర్వాత కదా? లేదు, నేను కూడా ఒక 4.5-5 years
అంటే టోటల్ కలెక్టర్షిప్ కరీంనగర్ ప్లస్ అంటే సర్వీస్లో ఎక్కువ ఫీల్డ్ నేనది సివిల్ సర్వెంట్గా అయిన తర్వాత 3-4 ఇయర్స్కి ఇప్పుడు కలెక్టర్ అవుతున్నారు బికాస్ ఆఫ్ చిన్న జిల్లాల వల్ల. మీకు 10 years తర్వాత కలెక్టర్ అయ్యారు. నాకు వచ్చింది 11th year కరీంనగర్ కలెక్టర్ ఫస్ట్. మా కలెక్టర్ యాక్చువల్ ఎందుకంటే నాది యునైటెడ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అప్పట్లో ధర్మపురి, ఇప్పుడు జగిత్యాల జిల్లాలో ఉంది. సో నేను అప్పుడు ఢిల్లీలో ఉండేవాడిని, టాబ్లెట్ చదివేవాడిని నా ఓన్ డిస్ట్రిక్ట్ కాబట్టి. మీకు సంబంధించిన వార్తలు ఫస్ట్ పేజ్లో చాలా వచ్చాయి. సో కరీంనగర్ కలెక్టర్గా అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాను కాబట్టి మీకు కితాబ్ ఇవ్వలేదు, కానీ ఇప్పటికే కరీంనగర్ పబ్లిక్ గుర్తుపెట్టుకుంటారు కలెక్టర్ అంటే స్మితా సబర్వాల్ అని చెప్పి. యూ మేడ్ ఏ మార్క్. ఎట్లా ఉంది ఆ జర్నీ అంటే కరీంనగర్ కలెక్టర్గా 3 years? అంటే ఇట్ వాజ్ మై ఫస్ట్ డిస్ట్రిక్ట్ యాజ్ అ కలెక్టర్ అండ్ డెఫినెట్లీ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ డ్రీమ్స్. ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. సో ఐ వాజ్ వర్కింగ్ 24/7. యాక్చువల్లీ దట్ వాజ్ వన్ ఆఫ్ ది బిజియెస్ట్ పీరియడ్స్ ఆఫ్ మై లైఫ్. I wanted to make good infrastructure. I wanted to improve the town, city. మనకు ఇప్పుడు అయితే సిటీలోకి వచ్చింది, అప్పుడే కొంచెం చిన్న సబర్బన్ టౌన్. మున్సిపల్ కార్పొరేషన్ అయింది కదా రాజశేఖర్ టైంలో. Yes, Karimnagar was a municipal corporation, but it had that slightly suburban kind of a look. So when I joined Karimnagar, it was my first district as collector, and I had many dreams. I wanted to improve Karimnagar town. I wanted to tour every mandal, every village. చాలా పెద్ద డిస్ట్రిక్ట్ యునైటెడ్ కరీంనగర్. అప్పుడే యునైటెడ్ డిస్ట్రిక్ట్ అంటే చాలా పెద్ద డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఐ థింక్ 5-6 జిల్లా ఉంది కరీంనగర్, అప్పుడు ఒకటే జిల్లా. సో భూపాలపల్లి, సిరిసిల్ల, పెద్దపల్లి, ఈ సైడ్ అయితే వరంగల్, జగిత్యాల డిస్ట్రిక్ట్ అయింది, సిరిసిల్ల సో all districts. Well, one single district. సో ఐ యూస్ టు టూర్ అ లాట్ అండి. డైలీ దాదాపు 1-2 గ్రామాలు టచ్ చేసేవాడు అప్పుడే. అండ్ నేను ఆ రోజులు అయితే ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా ఐ రిమెంబర్, బికాజ్ దాట్ ఇమోషన్, దాట్ హ్యాపీనెస్ అండ్ ద డైరెక్ట్ కనెక్ట్ విత్ పబ్లిక్, that is something else. I am thankful to God I got that opportunity. సో నాకు అప్పుడే కొన్ని ప్రయారిటీస్ కూడా బాగా క్లారిటీ ఉన్నింది. హెల్త్ మీద పని చేయాలి, ఎస్పెషలీ పేద మహిళలకి మంచి సౌకర్యాలు మేము ఏర్పాటు చేయాలి హాస్పిటల్స్లో, మన ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో. అండ్ ఎడ్యుకేషన్ మీద నేను బాగా ఫోకస్ చేసేవాడు. గవర్నమెంట్ స్కూల్స్కి పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ సిస్టమ్ పెట్టానండి. సో ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ ఫ్రమ్ ప్రైమరీ టు హై స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్స్ వరకు మనము మానిటరింగ్ కోసం. అంటే నేను ఇంత పెద్ద జిల్లా కదా, ఇంత 1000 స్కూల్స్ ఉన్నాయి, మళ్ళీ ఎక్కడ చూడాలి, ఎక్కడ ఉంది ప్రాబ్లం అంటే ఆ పర్ఫార్మెన్స్ మానిటరింగ్ సిస్టమ్ అని నేను ఫస్ట్ టైం ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయించాను. ఆ ప్రతి స్కూల్కి ఎట్లా ఉంది సబ్జెక్ట్ వైజ్ గ్రేడింగ్ చేసి నేను హెడ్ మాస్టర్స్తో డైరెక్ట్ రివ్యూస్ చేసేవాడు. ఆ టైంలో ఇనిషియలీ దే వర్ నాట్ వెరీ హ్యాపీ. మై ఫాదర్ ఈజ్ ఆల్సో టీచర్, వెరీ డెడికేటెడ్ టీచర్. ఐ సీ. మా ఇంట్లో కూడా మీ ఫోటో ఉంటుంది, మా ఫాదర్కి మీరు ఉత్తమ ఉపాధ్యాయుడిగా సన్మానం చేస్తారు. నో, ఐ వాజ్ వెరీ మచ్ మోటివేటింగ్ దెమ్ అండి. నేను ఎప్పుడో చెప్పేవాడు రివ్యూస్లో, మీ మీద ఏదో నేను ఫాల్ట్ చేయాలి లేకపోతే మీకు అడగాలనేది, మీరు తప్పు అనేది నా ఉద్దేశం అది కాదు. ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలి. సో హెడ్ మాస్టర్స్ నుంచి వచ్చిందా రెసిస్టెన్స్? ఎస్ ఇనిషియల్ డేస్ తర్వాత కరీంనగర్కి రిజల్ట్స్ కొంచెం ఇంప్రూవ్ అయింది. ఎస్ఎస్సి రిజల్ట్స్ ఇంప్రూవ్ అయింది. సో అప్పుడే అది కలెక్టివ్గా చాలా స్పిరిట్ వచ్చింది. కానీ మీ తర్వాత 16-17లో స్టేట్ టాప్ అయింది ఆ టైంలో చేసిన మేబీ ఫౌండేషన్. yes we had started many things and at that time remedial classes, తర్వాత ఒక 334 తర్వాత ఈ స్పెషల్ క్లాసెస్ అండ్ ఫుడ్. ఆ పిల్లలకి యాక్చువల్లీ నేను సర్వే చేసేటప్పుడు నాకు తెలిసింది ఆ విషయము. మార్నింగ్ నుంచి వాళ్ళు ఆకలిగా ఉంటాడు, అసలుగా ఏం తినడు. ఫుడ్ టిఫిన్ ఫర్ దీస్ కిడ్స్ ఆఫ్టర్ 3:34 in the evening we used to organize some small hot snacks. ఉప్మా కానీ ఆ లోకల్ వాళ్ళు ఏం తినొచ్చు, అది తిన్నాక వాళ్ళు మళ్ళీ చదవాలి స్పెషల్ క్లాసెస్. సో ఇలాంటి చిన్న చిన్న అంటే బాగా అందరూ ఓన్ అప్ చేసి చాలా మంచి నాకు సపోర్ట్ వచ్చిందండి. ఒక్కో టీచర్ స్పెషల్ క్లాసెస్ తీసుకుంటున్నారు, ఇప్పుడే తీసుకుంటున్నారు. అప్పుడే అంత కాన్సెప్ట్ లేదు. సో అట్లా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నేను కొన్ని అట్లా ట్రై చేశాను. తర్వాత హాస్టల్స్కి నేను అప్పుడే స్కైప్ పెట్టించానండి, కంప్యూటర్స్ ద్వారా డైరెక్ట్ మాట్లాడడం. సో డైలీ ఇప్పుడంటే జూమ్ అందరికి అలవాటు, 2011-12లోనే ఇట్ వాస్ స్కైప్
కదా Skype. ఫస్ట్ టైం. అండ్ హాస్టల్ కిడ్స్ యూస్ టు బి సో ఎక్సైటెడ్. Okay. 3:34 అయింది అంటే కలెక్టర్ అమ్మ ఇప్పుడు ఫోన్ చేస్తారు, మేము అందరు చెప్తాము, షీ విల్ ఆస్క్ ఎవ్రీథింగ్. ఓకే. సో డైలీ ఐ యూస్ టు ఇంటరాక్ట్ విత్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్, స్పెషలీ మన ఈ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, కేజీబీస్. సో ఎక్కడెక్కడ కొంచెం చాలా వల్నరబుల్ పీపుల్ ఉన్నారు, నేను బాగా ప్రయత్నం చేసి రీచ్ అవుట్ అవ్వడానికి నేను మెజర్స్ తీసుకున్నాను. స్కైప్ టెక్నాలజీ అప్పుడే యూజ్ చేశాను, జస్ట్ స్టార్ట్ అయింది అప్పుడప్పుడే 2010-11. ఓకే. ఇట్ జస్ట్ స్టార్ట్. స్కైప్ ద్వారా స్కూల్స్ లో కూడా చూసారా ఎట్లా ఉంది అక్కడ సిచ్యువేషన్? స్కూల్స్ చూసానండి, హాస్టల్స్, స్పెషలీ హాస్టల్స్, రెసిడెన్షియల్ హాస్టల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్. ఓకే. ముందు మళ్ళీ అక్కడ కూడా రెసిస్టెన్స్ వచ్చింది. ఓకే. ఈ మేడం ఏం చేస్తున్నది, డైలీ అడుగుతున్నారు, మీరు ఏ టైంకి చేరారు, ఏం చేశారు. మళ్ళీ అప్పుడప్పుడే పేషెంట్స్ ఉంటే పేషెంట్స్ కూడా ఒక 2 సారి అడిగాను, ఓకే, ఎలా అంటే డాక్టర్స్ టైంకి వస్తున్నారా లేదా అని. అంటే డైరెక్ట్లీ అట్లా అనకుండా ఎలా ఉన్నారు ఈరోజు, మీ డాక్టర్ గారు బాగున్నారండి, మీకు బాగా చూస్తున్నావా, అట్లా జస్ట్ ఫ్రెండ్లీగా. సో ఆ మెసేజ్ పోయింది, ఆమె ఎప్పుడైనా ఏ టైంలో కానీ ఫోన్ చేయొచ్చు. సో దీంతో కొంచెం అంటే ఐ డోంట్ సే ఎవ్రీథింగ్ ఇంప్రూవ్డ్, బట్ ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఒక మాట. అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. కలెక్టర్ మేడం ఒక్కరు కాకుండా కింద స్థాయి నుంచి ప్రతి ఒక్క హైరార్కీలో అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉందని ఒక ఫీలింగ్ నేను ట్రై చేశానండి. ఓకే. సో అమ్మ లాలన స్కీమ్ ఎట్లా వచ్చింది? అమ్మ లాలన యాక్చువల్లీ నేను 2-3 సందర్భాల్లో కొన్ని అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి చాలా బ్యాడ్ కేసెస్ విన్నానండి. వాళ్ళు సిజేరియన్ చేసి వాళ్ళకి ఆర్గన్స్ కూడా దొంగ చేశారు. గర్భసంచి ఆపరేషన్ అన్నది చేసేవాడు, ఎస్పెషల్లీ కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో అవసరం లేకుండా in entire I was shocked to know the statistics. Karimnagar was having the highest section of cesarean sections in the world. Yes. India మర్చిపోండి, Yes. in world it was the highest percentage అంట. Yes. 90-95% మహిళలకి సిజేరియన్ సెక్షన్స్ చేసేవాడు. Yes. సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి కొంచెం నేను సరే మనం అంతా గవర్నమెంట్ ఫెసిలిటీస్లో చేస్తే ఎటువంటి అన్నెసెసరీ చేయడు అనేది ప్రయత్నాలతో కొన్ని సిస్టమ్స్ పెట్టాము. దీంతో ఈ అమ్మలాల కాన్సెప్ట్ స్టార్ట్ అయింది అప్పుడే. ఓకే. ఎస్. సో దానికి ప్రధానమంత్రి అవార్డు కూడా అంటే అది నామినేషన్ కి గవర్నమెంట్ అప్పుడే పంపించారు, అవార్డు రాలేదు. నో, ఇట్ వాజ్ నామినేటెడ్ యాజ్ వన్ ఆఫ్ ద బెటర్ ఇనిషియేటివ్స్. MMR IMR లో రికార్డెడ్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మోర్టాలిటీ రేట్స్ అంటే చాలా స్పెషలీ కొన్ని మా ప్రాంతాల్లో ధర్మపురి, పెద్దపల్లి అలాంటి ప్లేసెస్లో కూడా మంత్ని ఈ మెటర్నల్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ బోత్ రేట్స్ హ్యావ్ స్లైట్లీ ఇంప్రూవ్డ్. సో మీరు అప్పుడే సిజేరియన్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు 10-11 years బ్యాక్. తగ్గిందా మేడం? అంటే మీరు చెప్పిన తర్వాత ఈ ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ అట్లా చేయడం అంటే ఇది అంతా ఒక కాలం వరకు మనం సిస్టమ్స్ ఎంత టైట్ చేస్తామో ఒక కాలం వరకు వర్క్ అవుతుంది. దీని తర్వాత మనం వదిలేస్తే మళ్ళీ ఇట్ గోస్ బ్యాక్ టు స్క్వేర్ వన్. సో ఐ డోంట్ క్లెయిమ్ దట్ ఇట్ హస్ కాజ్ సమ్ లాస్ట్ పబ్లిక్ లో అయితే అవేర్నెస్ వచ్చింది, కొంచెం అవేర్నెస్ అయితే ఐ హోప్. అనవసరమైన సిజేరియన్ వద్దు అని ఇప్పుడైతే చాలా మంది నాకు తెలిసి ఇప్పుడు కొంచెం చదువుకున్న వాళ్ళైతే వద్దు సిజేరియన్ వద్దు అన్న. ఎస్. తర్వాత ఆల్సో ఒక 4-5 years వరకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి రావాలి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కూడా మంచి సర్వీస్ వస్తుంది అనేది ఒక థాట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సో 3 years tenure, almost 3 years, yeah, close to 3 years. తర్వాత మెదక్ కలెక్టర్ గా ట్రాన్స్ఫర్. Yes, I was collector Medak also for some time. So మెదక్ కలెక్టర్